బెంగళూరు క్లైమేట్ చల్లగా ఉంటుందో మైసూర్ క్లైమేట్ చల్లగా ఉంటుందో తెలిస్తే కామెంట్ అయితే చేయండి. క్యాంపస్ లో ఈ ఏరియాలో స్నేక్స్ ఉంటాయన్నారని సరే చూద్దామని అయితే వెళ్ళాను. అటు సైడ్ ఒక్క పాము కూడా కనిపించలేదు. ఈ పర్టికులర్ బిల్డింగ్ చూడడానికే వచ్చాను. క్యాంపస్ లో సైకిల్స్ అయితే ఉంటాయి కానీ అవి కొంచెం డిస్టెన్స్ కే పరిమితం అనమాట. హలో, క్యాంపస్ లోకి ఎంటర్ అయ్యాక టిఫిన్ తినడానికి అయితే వెళ్ళాము. చాలా మంది అడుగుతున్నారు నాకు తమిళ్ వచ్చా అని. ఈ వీడియోలో అయితే తమిళ్లో కూడా మాట్లాడతాను, కాసేపు చూసేయండి. உள்ள போகாம ஃபுல்லாவே சுத்தலாமோ? உள்ள போகாமனா இங்க ஓடி ஒர்க் பிளேஸ்ல போகாம போகலாம். போலாம். பார்த்தா உங்களுக்கு தெரியாதுல. పూరి అలానే ఆనియన్ దోశ అయితే తీసుకున్నాను. 4 చిన్న పూరీలు కుర్మా అయితే ఇచ్చారు. టేస్ట్ అయితే చాలా బాగునింది. ఫేస్ వాష్ பண்ணா கண்ணுல இருந்து தண்ணி வருது. எது வெச்சு ஃபேஸ் வாஷ்? செட்டாக்கு ஃபேஸ் வாஷ் எடுத்துட்டு வந்துட்டேன். அவ வந்து கேட்டேன் 10:30 క్లోజ్ பண்ணிடுவோం. చాలా మంది వీడియోస్ అయితే చూసాను ఈ బిల్డింగ్ ముందు. నౌ ఇట్స్ మై టర్న్. ఫుల్ ఎక్సైట్మెంట్ తో అయితే ఉన్నాను. ఫైనల్లీ అయితే బిల్డింగ్ అయితే వచ్చేసాను. దగ్గర కన్నా లాంగ్ వ్యూ అయితే కేక్. అసలు ఇంకా లోపలికి అయితే వెళ్దాం పదండి. ఇదనమాట లోపల వ్యూ. ఐ ఫీస్ట్ అనుకోవచ్చు. అసలు చాలా చాలా బాగుంటుంది. స్నేక్స్ అన్నారు కదా, చూద్దామని ఆ సైడ్ కి అయితే వెళ్ళాం. మా ఇంట్లో వాళ్ళు కనుక చూస్తే ఈ వీడియో నా పని ఇంకా అయిపోయినట్టే. క్లైమేట్ అయితే చాలా చల్లగా ఉంది ఆ టైంలో. క్యాంపస్ లో అయితే చాలా ప్లే ఏరియాస్ అయితే ఉన్నాయి. స్ట్రెస్ ఉంటే గేమ్స్ ఆడుకోవచ్చు. ఒకవేళ మీ ప్రాజెక్ట్ లో స్ట్రెస్ ఒకటే ఉంటే మీరు ఇక్కడే ఉండిపోవచ్చు అనమాట. ఇప్పుడు స్విమ్మింగ్ పూల్ ఏరియాకి అయితే వెళ్దాం. ఇక్కడ గ్రాస్ ఏరియా ఉంటుంది. ధనుష్ సాపిట్ ఇది అప్పుడు పుణే మరదా. ఇక్కడ గ్రాస్ ఏరియా ఉంటుంది. కార్నర్ లో ఆహా భలే ఉంటుంది. కానీ గ్రాస్ లో అయితే నడవడానికి కుదరదు. ఎవరన్నా చూసారంటే తిడతారు, ముందే చెప్తున్నా. అసలు స్కై చూడండి. ఈ రోజు మార్నింగ్ నుంచి కొంచెం మబ్బేసుకుంటాంది, కొంచెం ఎండ అయితే ఉంది. కొంచెమైనా చల్లగా ఉంటుందేమో అని అనుకున్నాను. అసలు అలా లేనే లేదు, చాలా ఎండగా ఉంది. క్యాంపస్ లో అయితే చెట్లు ఉన్నాయి కాబట్టి సరిపోతుంది. బయట తిరిగేటప్పుడు ఎలా ఉంటుందో ఏమో మరి. స్విమ్మింగ్ పూల్ కి పక్కనే చిన్న వాటర్ బాడీ అయితే ఉంది. ప్రతి గ్యాంగ్ లో ఇలా అయితే కొందరు ఉంటారు. వాళ్ళిద్దరు ఎందుకు ఫ్రెండ్స్ అయ్యారో అస్సలు చెప్పలేం. మిస్టర్ నందా, say hi. Say hi to my followers. Hi. మేమిద్దరం ఫ్రెండ్స్ ఎందుకు అయ్యామో ఈ ఒక్క క్లిప్ చూస్తే మీకే అర్థమైపోతుంది. ఆడియో అయితే వినండి. వాలీబాల్. మా ఇద్దరికి బ్రెయిన్ నిల్ అనమాట. అందుకే మేము ఫ్రెండ్స్ అయ్యాం. ఇంకా క్యాంపస్ లో చాలా ప్లేసెస్ అయితే ఉన్నాయి. సో పార్ట్ 2 లో అయితే రిమైనింగ్ ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేద్దాం. మీరెవరన్నా మీ ఫ్రెండ్స్ తో మైసూర్ క్యాంపస్ విజిట్ చేయాలనుకుంటే ఈ వీడియో అయితే వాళ్ళకి షేర్ చేయండి. సరే అయితే.